హాయ్ ఫ్రెండ్స్, పల్చటి చారండి. మన ఇంట్లోనే చేసిన రసం పౌడరు అలాగే కందిగుండ వాడి పెట్టానండి. చూడండి, అలాగా ఒక బౌల్ పెట్టుకుని అందులో మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకుని ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా ఆనపకాయ ముక్కలు, బెండకాయ, టమాటా వేసానండి ముక్కలుగా. ఆ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా మామిడికాయ వేసానండి. మామిడికాయ ఏంటంటే పులుపుకి మెయిన్, మనం ఇంకా చింతపండు వాడుకోకుండా, ఇప్పుడు సీజన్ కదా, మంచి మామిడికాయలు వస్తున్నాయి కదండి, అందుకని. దానికి చూడండి, చెప్పాను కదా, హోమ్ మేడ్ రెండూ కూడా కందిపొడి అలాగే చారు పొడి, ఈ రెండూ కూడా నేను ఇదివరకే చెప్తున్నాను కదండి, ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయని. అలాగే దానికి కొద్ది కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి శుభ్రంగా కలపాలండి. కలిపిన తర్వాత అవి మెయిన్ వేసిన ముక్కలు ఉడికిపోతాయండి. ఆనపకాయ, బెండకాయ, టమాటా మూడు కూడా ఈజీగా ఉడికిపోయే వస్తువులే కాబట్టి ఇంచుమించు ఇది ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు శుభ్రంగా మరిగితే బాగుంటుందండి. ఎప్పుడు చెప్తున్నాను కదా, సాంబార్ కానీ చారు కానీ ఎంత మరిగితే అంత రుచి అండి. అందుకని అవి బాగా మరిగే వరకు ఉంచుకోవాలండి. ఈలోపు దానికి తాలింపు సిద్ధం చేద్దామండి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయ, కొద్దిగా వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ 1 రెక్క నుంచి 2 రెక్కలు మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి అవి శుభ్రంగా వేగిన తర్వాత ఆ చారులో ఇంచుమించు మరుగుతుండగా మధ్యలోనే వేస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా చక్కగా పట్టి మనం ఒక 10 నుంచి పావుగంట ఇది ఎలాగ మరగాలి కాబట్టి ఇది మరిగేటప్పుడు ఇది కూడా వేసుకుంటే మంచిగా కమ్మగా ఉంటుందండి. అలాగే మంచి ఫ్లేవర్ పడుతుంది. వెల్లుల్లిపాయ అలాగే ఎండుమిరపకాయ, చిన్న కారం అది తగిలి చారు చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. అంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, మధ్యలో వేస్తే కనుక మెయిన్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, 2 విధాలుగా కూడా ట్రై చేయండి, అందుకనే చెప్తున్నాను. ఆ చారు అలా మరుగుతుండగా మనం చూసుకోవాలండి. ఆ వేసిన ముక్కలన్నీ ఉడికిపోతే కనుక కట్టేసి మనం వేడి అన్నంతో తీసుకుంటే చారు చాలా బాగుంటుంది. లేదంటే మిల్లెట్స్తో పుల్లగా ఉంటుంది కదా, చక్కగా మనం మామిడికాయ ముక్కలు వేసాం కాబట్టి ఇంకా చింతపండు కూడా వాడక్కర్లేదండి. ఈ చారు మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కమెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.